ఒక యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ఎలా చెప్పాలి? అంటే మీరు చదివిన ఆర్టికల్‌ను మార్ఫింగ్ చేసి క్రియేట్ చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్పానుగా, ఎర్రటి ఎండాకాలంలో ఎవరికైనా ఎలా ఉంటుంది? ఎండ కొడుతుంది. మనం ఒక వేడికి లోనవుతాం. భరించలేని ఒత్తిడికి వేడికి లోనవుతాం కదా! అలా ఉంటుంది. అదే చలి ఉంటే ఎట్లా ఉంటుంది? చలికాలం చుట్టూ చలి ఉంటుంది కాబట్టి గజగజ వణుకుతాం. చలికి లోనవుతాం. కానీ ఎర్రటి ఎండాకాలంలో ఎవరైనా చలికి లోనవుతారా? ఎర్రటి ఎండాకాలం చుట్టూ చల్లని వాతావరణం ఏర్పడుతుందా? చలికి లోనవుతామా? కాము కదా! అలా జరిగితే ఎలా ఉంటుంది? మనకు రసాయనికంగా అలా జరిగితే ఎలా ఉంటుంది? ఓహ్! అలా కావాలి. ఆ విధంగా నువ్వు లోను కావాలంటావు. అలా కంటెంట్‌కు సంబంధించిన విషయానికి నువ్వు లోను కావాలి. చుట్టూ ఉన్న పరిస్థితి, నువ్వున్న పరిస్థితిని పూర్తిగా మర్చిపోయి, ఆ కంటెంట్ ఉన్న ఆ సిట్యుయేషన్‌లోకి, ఆ మొమెంట్‌లోకి, ఆ అనుభవం, ఆ అనుభూతిలోకి నువ్వు ట్రాన్స్‌ఫర్ కావాలి. నువ్వు లోను కావాలన్నమాట. ఓకే. అందులో లీనమైపోవాలి. ఆ విధంగా మారాల్సుంటది. అలా మాట్లాడి అలా మాట్లాడుతూ ఉండాలి. ఆ అనుభవంతో, ఆ అనుభూతితో అలా ఆ ఆలోచనతో మాట్లాడుతూ ఉండాలి కంటెంట్ గురించి. అయితే మనం మనసులో కొన్ని కలలు కంటాం కదా! మనం ఉన్నది ఇక్కడ ఒక మామూలు గుడిసెలో ఉన్నప్పుడు కూడా కోటీశ్వరుడిలాగా ఏడంతస్తుల మేడలో తిరిగినట్టు, హీరోయిన్‌ని ప్రేమించినట్టు, హీరోయిన్‌తో మాట్లాడినట్టు, హీరోయిన్ వీడిని ప్రేమించినట్టు కలలు కంటారు కదా! ఎన్నో కలలు లవర్ ఉన్నట్టు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు, కార్ ఉన్నట్టు అన్ని కలలు కంటాం కదా! ఇదే విధంగా మాటలు రాణించాలి. ఈ కలలు, ఊహలు, ఈ కల్పితాలు, భ్రమలు, అభూత కల్పనలకు లోనవ్వడం అనేది మాటల్లో రాణించాలి. మాటల్లో కూడా వస్తుంటది. లేనిపోని మాటలు మనిషి మాట్లాడుతూ ఉంటాడు. కంటెంట్ గురించి ఆ విధంగా చెప్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక విషయం గురించి ఒక సినిమా ఉన్నది. వాడేం చేసిండ్రా? ఈడు మస్తు చేత్తాండ్రా? ఆ హీరోయిన్ మస్తుంటదా? ఏమున్నది ప్రేమిస్తే మంచిగుంటదా? లవ్ చేస్తే మంచిగుంటదా? ఎన్నో మాట్లాడతాం కదా! ఐడియాలు, ఆలోచనలు నోరుతో చెప్తా ఉంటాం కదా! నరం లేని నాలుకతో ఎన్నో మాటలు మాట్లాడతారంటారు కదా! అలా కంటెంట్‌కి సంబంధించిన కల్పనలను నోరుతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడి దాన్ని ఓ బుక్ మీద రాసుకొని దానికి కెమెరా ఉందో చెప్పండి. లేదా డైరెక్ట్ కెమెరా ఉందైనా చెప్పండి. అయితే మీరు చదివిన ఆర్టికల్ ఎలా ఉండాలి? అందులో క్రియేటివిటీ మీ నోరుతో ఊహలు, ఆలోచనలు మీ నోరు ద్వారా, మాటల ద్వారా ఆ ఊహలు, కల్పితాలు, కల్పనలు మనసులో కలలు కన్నట్టే నోరు ద్వారా కూడా కలలు కంటూ అభూత కల్పనలు నోరు ద్వారా వస్తూ ఉంటాయి మనిషికి. మాట్లాడుతూ ఉంటాడనమాట. మనసులోని మాటను బయటికి మాట్లాడుతూ ఉంటాడు. అభూత కల్పన అంటూ అంటే ఒక అవాస్తవమైన ప్రపంచం. అంటే ఎర్రటి ఎండాకాలం ఉడుకుతూ ఉంటే చలికాలానికి లోనైతామా? చుట్టూ చలి ఉన్నట్టు చల్లగా అయితామా? కాం కదా! కానీ నోరుతో అలా అయితారంట మనిషి కొందరు. మాట్లాడుతూ ఉంటే మనం ఉన్న పరిస్థితిని మర్చిపోయి నోరుతో లేనివి ఇప్పుడున్న పరిస్థితిని మర్చిపోయి మనం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామో, మనం దేంట్లో నిమగ్నమైనామో దాని గురించి నోరుతో మాట్లాడుతూ ఉంటాం. రకరకాల ఊహాగానాలు, కల్పనలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారంట ఎవరైనా. అలా మాట్లాడాలి. అదే ఆ మాటలు ఎలా ఉండాలంటే ఆకాశం నుండి వర్షం పడతది కదా! ఆకాశం నుండి వర్షం పడతదంటే అది మనకు అతీతంగా పడతది గానీ మనం పడనీయం కదా! మనం పడేసుకోం కదా! మనకు అతీతంగా పడతది. కానీ మనం నీళ్ళు పైకి చల్లినట్టు ఉండకూడదు. మనం చేత్తో నీళ్ళు పైకి చల్లినవి మనం చల్లినయే. మళ్ళీ మన మీదనే పడతాయి. కానీ ఆకాశంలో పడే నీళ్ళు మనకు అతీతంగా పడతాయి. మీ కల్పనలు, అభూత కల్పనలు, భ్రమలు, భ్రమకు లోను కావడం, మాటలు కల్పించి మాట్లాడడం అనేది ఎవరైనా చేస్తే అది ఆకాశం నుండి వర్షం పడ్డట్టుగా ఉండాలి. కంటెంట్ మాట్లాడే విధానం. అంతేగాని కావాలని మాట్లాడడం మాత్రం తెచ్చిపెట్టుకొని మాట్లాడడం మాత్రం ఉండొద్దు. అప్రయత్నంగా అవి ఆకాశం నుండి వచ్చే వర్షం ఎలా ఉంటది? మనకు అతీతంగా వత్తది. మనం కురిపించుకోం కదా! అలా క్రియేట్ అవుతూ ఉంటది. మనం క్రియేట్ చేసుకోవద్దు. మనకు తెలియకుండా మనకు అతీతంగా క్రియేట్ అవుతది. ఇలా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు భూమిలో నీళ్ళున్నాయి. బావిలో నీళ్ళు లోపలికెళ్ళి పైకొస్తాయి గానీ మనం అందులో గుమ్మరిస్తామా? మనం గుమ్మరించిన నీళ్ళు ఎన్ని గుమ్మరిస్తాం? అది మనం గుమ్మరించిన నీళ్ళే కదా! ఓ బిందెడో, 2 బిందెలో మనం గుమ్మరించిన నీళ్ళే అవుతాయి. ఇట్లా మనం కల్పించి కావాలని మాట్లాడినట్టే ఉంటాయి. ఎవరు వినరు. కానీ భూమిలోకెళ్ళి వచ్చే నీళ్ళు మనకు అతీతంగా వస్తాయవి. కదా! మనకు సంబంధం లేదది. సృష్టిలో భాగం గదా! ఇలా క్రియేట్ అవుతుంటాయి. మీరు మాట్లాడే మాటల్లో మనం తెలియకుండా పిచ్చాపాటి సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం గదా! ఒక విషయం గురించి, దేని గురించైనా ఒక డౌట్ గురించి, ఓ సమస్య గురించి, ఓ సరదా గురించి, ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవి కావాలని మాట్లాడం. మన నోరు నుండే అప్రయత్నంగా వస్తూ ఉంటాయి. ఒక లాటరీలాగా. లాటరీలో 10 మంది ఏస్తే ఎవరికొత్తదో ఎవరికీ తెలవదు జూసినావా? అలా మన నోటి నుండి, మన మనసు నుండి, మనం ఆలోచించే మాట నుండి, మనం మాట్లాడే మాట నుండి తెలియకుండా మాటలు వస్తూ ఉంటాయి. అలా మాటలు వస్తూ ఉండాలి. అవి మనకు అతీతమైనవంట. అవి జనం వింటారు. దాని మీద రాసుకోవడం గానీ, కెమెరా ముందని ఇలాగే మాట్లాడాలి. ఇంట్రెస్ట్‌గా ఉంటది. మీకు వ్యూస్ బాగొస్తాయి.